ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములోనికి మనము వెళ్ళవలసిన వారమై మనము ఉంటూ ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి అంశముతోటి, ఒక మంచి విషయముతో మేము ముందుకు రావడము జరిగినది. అయితే మనము లోకమునకు వెలుగై ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము లోకానికి ఏమై ఉన్నాము అంటే లోకానికి వెలుగై ఉన్నాము. దీని మీద కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు, ఈ మాటను బట్టి వాక్యము మనతో ఏమి మాట్లాడనయ్యున్నదో మనందరం కూడా సిద్ధపాటు కలిగి దేవుని వాక్యమును ఆలకించడానికి సమాయత్తం అవ్వాలని ప్రేమతో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము చెప్పినటువంటి అంశము, భాగము లోకానికి వెలుగుగా మనము ఉంచాడు దేవుడు. అయితే ఈ మానవుడు ఒకానొకప్పుడు, ఒకానొక సమయంలో చీకటిలో జీవించినటువంటి వాడిగా, మరి పాపము చేత కొట్టబడినటువంటి వాడిగా, ఈ లోకమంతా కూడా అంధకారముతో ఉండెను అని వాక్యం చెప్తూ ఉంది. ఈ లోకమంతా కూడా అంధకారమయమై ఉన్నప్పుడు హృదయమంతా చీకటిగా ఉంటుంది. అయితే దేవుని వాక్యం చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నీ దేహమునకు ప్రధానమైనది ఏంటి అంటే నీ కన్ను అని వాక్య గ్రంథములో చక్కని మాటలు మనకు రాయబడుతూ ఉన్నాయి. అయితే ఈ మానవుడు పాపమనే అంధకారములో ఒకానొకప్పుడు ఉండిపోయాడు. ఈ మానవుడు, ఈ మనిషి జన్మ ఎత్తిన ప్రతి వారు కూడా పాపమనే అంధకారము, పాపమనే చీకటిలో ఉండిపోయాడు. ఎందువలన ఉండిపోయాడు? వాడికి ఆత్మీయమైనటువంటి గుడ్డితనము, గుడ్డివాడికి కండ్లు కనిపిస్తాయా అని ఆలోచన చేస్తే గుడ్డివాడికి కండ్లు కనిపించవు, దారి కనబడదు, ఏ వస్తువు ఎక్కడ ఉన్నదో అది అతనికి కానరాదు. అయితే ఈ మానవుడు కనుదృష్టి మందగించింది. ఈ కనుదృష్టి మందగించడం వలన పాపమనే అంధకారములో ఉన్నప్పుడు, పాపపు జీవితములో కొట్టబడినప్పుడు, పాపపు పరిస్థితుల్లో ఉండినటువంటి ఈ మానవుడు గమ్యం తెలియక జీవిస్తున్నాడు, మార్గము తెలియక జీవిస్తున్నాడు. ఇప్పుడు ఎటు వెళ్ళాలో, సత్యము ఏదో, యథార్థమేదో, న్యాయమైనది ఏదో, పవిత్రమైనది ఏదో, పరిశుద్ధమైనది ఏదో ఈ మానవుడు అంధకారమైనటువంటి పాపములో ఉండినప్పుడు ఆ మానవునికి సత్యము కానరాదు. ఈ యొక్క మానవుడు గుడ్డితనములో మునిగిపోతున్నాడు. ఈ మానవుడు గుడ్డితనములో జీవిస్తున్నాడు. ఈ మానవుడు అంధకారములోనే బ్రతుకుతున్నాడు. ఈ మానవుడు చీకటితోనే సహవాసము చేస్తూ ఉన్నాడు. అయితే దీనికి ఒక మంచి సొల్యూషన్ ఉంది. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు, రోగము సంభవించినప్పుడు దానికి ట్రీట్మెంట్ జరిగితేనే దా యొక్క రోగము నయం కాబడుతుంది. ఆ మానవుడు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడుగా పిలవబడతాడు. ఆమెన్, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమందిని మనం చూస్తూ ఉన్నప్పుడు వారి ముఖం చెప్పేస్తుంది మనకి. ఏమని? అమ్మ ఏంటి నలతగా ఉన్నావు,
ఏముంది జ్వరం వస్తుంది అని చెప్తారు కొంతమంది. కొంతమంది అయితే తలనొప్పిగా ఉన్నది. అయితే ఇంగ్లీష్లో ఒక మంచి మాట రాయబడుతుంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. తన మనసులో ఏముందో, తన తలంపులలో ఏముందో, తన ఉద్దేశములో ఏముందో, మానవుడు ఏమి ఆలోచిస్తున్నాడు అంటే దారి తెలియక అగమ్య గోచరముగా దారి కానరాక చీకటిలోనే ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నాడు. అయితే నా యేసయ్య ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటంటే మీరందరూ కూడా లోకానికి వెలుగై ఉన్నారు అని అంటున్నాడు. అయితే ఈ పాపములో ఉన్న మానవుడు, ఈ శాపములో ఉన్న మానవుడు, ఈ చీకటిలో ఉన్న మానవుడు, ఈ అంధకారములో ఉన్న మానవుడు లోకానికి ఎలా వెలుగుగా అవుతాడు? అయితే దేవుని వాక్యములో ఒక మంచి మాట ఇలా రాయబడతా ఉంది, గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపించునా? ఆమేన్, హల్లెలూయా. గుడ్డివాడు వేరే గుడ్డివాడికి దారి చూపించగలడా? వీడికే దారి కనబడదు, వీడికే దారి కానరాదు, వీడికే అంధకారం ఉంది, వీడికే చీకటి ఉంది, వీడి దృష్టి మందగించింది, వీడి కన్నులు తెరవబడలేదు. అయితే ఇప్పుడు మనము నేర్చుకునేటటువంటి ఈ భాగములో, ఈ విషయములో మత్తయి సువార్తలోనికి వద్దాం. మత్తయి సువార్తలోనికి వచ్చినట్లయితే 6వ అధ్యాయములోనికి మనం వద్దాం. 6వ అధ్యాయములోనికి మనము రాగలిగితే అక్కడ చక్కని మాట ఇలా రాయబడతా ఉంది. ఏంటి అంటే 22వ వచనాన్ని ఒక్కసారి చదివే ప్రయత్నం చేయండి. దేహమునకు దీపము కొన్నే. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఏమని? దేహానికి ఏంటి ఆధారం? కన్ను. ఇప్పుడు ఆ కన్ను ఏమైపోయింది? మందగించింది. ఈ కను దృష్టి మందగించింది. ఆ కళ్ళు గుడ్డితనంలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆ కళ్ళు అంధకారములో ఉన్నాడు. అయితే వాడికి దారి కనబడుతుందా? కానరాదు. ఇప్పుడు దారి కనబడనటువంటి వ్యక్తి వేరొక వానికి దారి చూపించగలనా అని మనము ఆలోచన చెయ్యాలి. ఎందుకు ఆయన మనలను మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని సంబోధించాడు? అది ఎప్పుడు వెలుగుమయంగా కాబోతుంది? వెలుగు యొక్క విశిష్టత ఏంటి? వెలుగు యొక్క గొప్పతనం ఏంటి? వెలుగు ఉంటే దాని వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ఏదన్నా పని చేస్తే లాభం లేకుండా ఏదన్నా చేయగలమా? కూలి పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ప్రతి దానిలో లాభము చూడకుండా, లాభమును ఆశించకుండా ఎవరు ఉండరు. అయితే ఇప్పుడు ఈ గుడ్డితనములో మానవుడు ఉన్నాడు. ఈ గుడ్డితనము నుంచి తన నేత్రాలు తెరవబడాలి, తన దృష్టి తెరవబడాలి, తన అంధకారము అతని యొద్ద నుంచి తొలగిపోవాలి, అతని చీకటి అతని నుంచి తొలగిపోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే దేవుని వాక్యములోనికి మనము వెళ్ళినట్లయితే మనము యోహాను సువార్తలోనికి వద్దాం. యోహాను సువార్తలోనికి వస్తే అది ఏమై ఉన్నది, దాని యొక్క సందర్భము ఏంటి, దాని యొక్క విషయాలు ఏంటి అనేది మనకు చాలా క్షుణ్ణంగా మనకు కనబడతాయి. 8వ అధ్యాయములోనికి వద్దాం. 8వ అధ్యాయములోనికి రాగానే మనకు అక్కడ కనిపించేటటువంటి మాట 12వ వచనాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. మరలా యేసు, నేను లోకమునకు వెళ్ళి నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు
ఇప్పుడు యేసు అనేటటువంటి మానవాతారిగా ఈ భూలోకానికి వచ్చాడని చెప్పుకున్నాం కదా గతములో అనేక పర్యాయాలు. వాక్యం కూడా అదే చెప్తుంది. యేసు అనే వ్యక్తి ఏమని సెలవిస్తూ ఉన్నాడు? యేసు అనే వ్యక్తి, యేసు అనే రక్షకుడు, యేసు అనే విమోచకుడు, యేసు అను అభిషక్తుడు, యేసు దైవ జ్ఞానము కలిగిన వాడు, యేసు లోకమును ప్రేమించి మానవుని రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడన్న సంగతి మనందరికీ తెలుసు. అయినను మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక్కసారి ఆయన గురించి మనం తెలుసుకుంటే ఇంకా అద్భుతముగా ఆయన మనలను బలపరుస్తాడు. యేసయ్య చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో మీరు జాగ్రత్తగా చదివారు, యేసు నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన వెలుగు అన్నాడు. మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు. అయితే అంధకారములో ఉన్నది ఎవడు? చీకటిలో ఉన్నది ఎవడు? పాపము చేత కొట్టబడుతున్నవాడు ఎవడు? ఎవడి కనుదృష్టి మందగించింది? ఎవడికి దారి కానరావట్లేదు? ఎవనికి త్రోవ కనిపించట్లేదు? ఎవరి జీవితం అగమ్య గోచరంగా ఉన్నది అని ఆలోచన చేస్తే ఇప్పుడు ఈయన కనుదృష్టి కనబడుతుంది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు కదా, ఇప్పుడు మనకు కూడా కనబడుతుంది. అయితే మనలో పాపమేమీయో లేదు. యేసయ్య ఒక మంచి మాట ఇలా అంటున్నాడు, నాకు పాపము ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా? ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఈయన చెప్పేటటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను. అందుకే 2024 సంవత్సరాల క్రితం 2024 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభుల వారుగా మానవాతారిగా భూలోకములోనికి జన్మించి మనిషి రూపమును దాల్చి మనిషి ఆకారమును దాల్చి మానవునికి ఆకలి అయ్యేటట్టుగా మంచినీళ్లు అయ్యేటట్టుగా తన జీవితమును మనవలే కొనసాగించి మార్గము చూపించిన ఏకైక వ్యక్తి నా యేసయ్యా. ఆమేన్. అందుకనే ఆయన స్పష్టముగా చెప్పుచున్న మాట, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఇప్పుడు గుడ్డితనములో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, అంధకారములో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు, పాప భూయిష్టమైనటువంటి అగమ్య గోచరమైనటువంటి మార్గము తెలియక తిరిగేవారు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, వెలుగుమయమైనటువంటి యేసయ్యను తెలుసుకుంటే ఆయన జీవితం వెలుగుమయముగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్ అనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగుమయముగా ఉండదా? మీరు నమ్మట్లేదా మాట? దేవుని వాక్యం చెప్తుంది, నా సొంత మాట కాదు. అయితే మనము ఇక్కడ గమనించాల్సినటువంటి మాట ఏమనగా, ఇప్పుడు ఆయన చెప్పేటటువంటి మాట, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి ఈ మాటలో ఇప్పుడు ఈ యొక్క వెలుగు యొక్క మూలం ఎవరు? యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంధకారములో ఉన్న వారందరికీ వెలుగు చూపించేవాడా కాదా? వెలుగు చూపించేవాడా కాదా? చూపించేవాడు గనుక దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు చీకటి ఉందండి, ఇక్కడ ఇదంతా చీకటమయంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రదేశం అంతా వెలుగు అవ్వాలంటే ఏం చేయాలి? లైట్ వేసుకోవాలా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే చీకటి ఉన్న ప్రదేశంలో లైట్ స్విచ్ వెయ్యగానే, వెలుగు రాగానే చీకటంతా ఏమైపోతుంది? వెలుగుమయమైపోతుంది. ఆమేన్, అద్భుతమైన మాట. అయితే కొంచెం మిమ్మల్ని త్వరగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను. మరి 12వ అధ్యాయములోనికి వద్దాం. యోహాను సువార్త
యోహాను సువార్త 12వ అధ్యాయములో ఒక మంచి మాట ఇలా రాయబడతా ఉంది. అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు యొక్క మూలం ఏంటి? మన లోకానికి వెలుగై ఉన్నాం కదా. ఆ వెలుగుగా ఉండడానికి మన కొరకు ఆయన ఏం చేశాడో, దాని యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క గొప్పతనం ఏంటి, దాని మూలం ఏంటి, పూర్వాపరాలను మనం పరిశీలన చేస్తున్నాం. ఆ పూర్వాపరాలను పరిశీలించిన మీదట మొట్టమొదటిగా మనకు తెలిసింది ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభులు వారు లోకానికి వెలుగై ఉన్నాడు అన్న సంగతి మనకు కనబడింది. ఇప్పుడు మనము యోహాను సువార్త 12వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు 36వ వచనంలోనికి వస్తే ఒక మంచి మాట కనబడుతుంది. చదవండి. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగు నందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. ఆమెన్, హల్లెలూయా. చీకట్లో ఉన్నవానికి ఒక మంచి మాట, అంధకారములో ఉన్నవానికి మంచి మాట. అంధకార చీకటి శక్తులతో మరి అంధకారమైనటువంటి జీవితమయముతో దారి కానరాక అగమ్య గోచరముగా జీవించేటటువంటి వారికి ఒక మంచి శుభవార్త ఏంటంటే, మీరు వెలుగు సంబంధులుగా కావాలి అని అనుకుంటున్నారా? మీ జీవితం వెలుగుమయంగా మారాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ కుటుంబం యొక్క పరిస్థితిని బట్టి, నీ కుటుంబంలో ఉన్న నీకు ఎదురయ్యే సమస్యను బట్టి, నీ కుటుంబములో శాంతి లేక సతమతమవుతున్నావా, నలిగితున్నావా, నువ్వు బాధించబడుతున్నావా? అయితే ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను. ఏంటంటే, మీరు వెలుగు సంబంధులు కావాలంటే, మీ జీవితం వెలుగుమయం కావాలి అంటే చెయ్యాల్సిన పని ఏంటంటే, మీరు వెలుగుండగానే, దీపముండగానే వెలుగునందు విశ్వాసముంచుడి. విశ్వాసముంచుడి, వెలుగును నమ్ముడి, వెలుగు మీద ఆధారపడుడి. వెలుగును ఆధారం చేసుకుంటే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీ ఇంటిలోనికి, నీ గృహములోనికి, నీ హృదయములోనికి, నీ తలంపులలోనికి, నీ ఉద్దేశములోనికి, నీ జీవితములోనికి, నీ భార్య బిడ్డల మధ్యలో ఆయన వెలుగు రావాలంటే ఆ వెలుగు యందు నీవు విశ్వాసముంచాలి. ఆమెన్. విశ్వాసముంచిన వాడు ఎప్పుడైనా ఎక్కడైనా పడిపోయినట్టుగా, తృణీకరింపబడినట్లుగా వాక్యములో ఎక్కడా కూడా రాయబడలేదు. ఆమెన్, హల్లెలూయా. చూడండి, అబ్రహాము తన విశ్వాసమును బట్టి, మంచి మాట అది, తన యొక్క విశ్వాసమును బట్టి అతన్ని ఎక్కువగా ప్రేమించి ఆశీర్వదించి విశ్వాసమునకు కర్తగా చేశాడు ఆయన. అయితే ఆ వెలుగును నువ్వు అంగీకరిస్తేనే, అందుకని అంటున్నాడు, ఏమని సెలవిస్తున్నాడు? మీరెవరనుకుంటున్నారు? మీరు వెలుగు సంబంధులు. మీరందరూ నా పిల్లలే, మీరందరూ నాకు దాసులైన వారే, మీరందరూ నా వారు అని చెప్తూ ఆయన అంటాడు కదా. మీరు వెలుగు సంబంధులు, ఆయన వెలుగై ఉన్నాడు కదా, ఆయనకు సంబంధించిన వారం మనం. అయితే ఆ వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని చెప్పెను. ఈరోజు ఎవరైనా నమ్మగలుగుతున్నారా? నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన లోకానికి వెలుగయ్యాడు. ఆ వెలుగును బట్టే నేను వెలిగించబడ్డాను. నన్ను బట్టే నా భార్య, నన్ను బట్టే నా భార్యను బట్టే నా పిల్లలు, నా కుటుంబము, నా తర్వాత జనరేషన్ ఏమవుతుందంటే వెలుగుమయముగా మార్చబడుతుంది. విశ్వాసం ఉంచితేనే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. క్రియలు లేని విశ్వాసము మృతమైనది.
అని వాక్యం చెప్తుంది. విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా నువ్వు నా ఇంటికి రానాయినా, నీ వెలుగు నాకు కావాలి అంటే పని జరగదు. అయితే మనం చెయ్యాల్సినటువంటి పని ఏంటంటే వెలుగుండగానే అంటారు. ఒక మంచి మాట ఇలా రాయబడతా ఉంది, దీపముండగానే ఇల్లును చక్కదిద్దుకోవాలి. ఆమెన్. సమయముండగానే ప్రభువును వేడుకోవాలి అనేది మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే మూడో విషయంలోనికి మనం వెళ్ళిపోదాం. మొదటి యోహాను పత్రికలోకి వద్దాం. మొదటి యోహాను పత్రికలోనికి వచ్చినప్పుడు అక్కడ మొదటి అధ్యాయం ఉంది కదా, మొదటి అధ్యాయములో 7వ మాట చూడండి ఒక్కసారి. అందరూ కూడా చూసే ప్రయత్నం చేయండి, చదివే ప్రయత్నం చేయండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమెన్. హల్లెలూయా. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, చీకట్లో జీవించే వ్యక్తి, అంధకారములో జీవించే వ్యక్తి, పాపములో జీవించే వ్యక్తి, మనశ్శాంతి లేకుండా జీవించే వ్యక్తి, ఇదిగో దారి తెలియక, దారి కానరాక, అగమ్య గోచరముగా జీవించేటటువంటి మానవునికి యేసయ్య పరిచయం అవుతున్నాడు. ఏంటంటే నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్తున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే వెలుగుండగానే విశ్వాసముంచు నా మీద, వెలుగుండగానే, దీపముండగానే, సమయముండగానే ప్రభువును వేడుకొని విశ్వాసముంచి నన్ను ఆనుకో, నీ జీవితమును వెలుగుమయము చేస్తాను అని చెప్తూ ఏమంటున్నాడంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము ఆయన వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇప్పుడు ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు, ఆ వెలుగులో మనము నమ్మకం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఒక మంచి సహవాసం ఏం ఏర్పడుతుంది? మూడవ మాట, మంచి సహవాసం ఏర్పడుతుంది. ఆ సహవాసములోనికి నువ్వు వస్తే, నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచితే, వెలుగుండగానే సిద్ధపడితే, ఆ సహవాసములోకి వచ్చిన నీవు ఆయన రక్తము చేత పాపము నుండి నీవు పవిత్రునిగా కడగబడతావు, రక్షించబడతావు అని అర్థం. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు 4 సందర్భాలు చూసాం కదా, మనం చెప్దామా ఒకసారి? మొదటిగా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మొదటి మాట. రెండో మాట ఏమంటున్నాడు? వెలుగుండగానే విశ్వాసముంచండి. ఆమెన్. మూడవ మాట ఏంటి? మూడవ మాట ఏమంటున్నాడు? వెలుగులో నడిచిన ఎడల, సహవాసము కలిగి ఉండిన ఎడల, మీ పాపము నుంచి నా రక్తము ద్వారా మిమ్మును పరిశుద్ధులుగా చేసి నేను మిమ్మును రక్షిస్తాను. అప్పుడు రక్షిస్తే ప్రయోజనం ఏంటి? రక్షిస్తే లాభం ఏంటి? చీకటి ఏలుబడి చెయ్యదు, అంధకారము తెరవబడి, వెలుగుమయముగా దారి తెరవబడి, మార్గము సరళము చేయబడి, నీ గమ్యమేంటో, నీ యొక్క గురి ఏంటో, నీ లక్ష్యం ఏంటో, నీ అంబిషన్ ఏంటో అది నీకు కనబడే విధముగా ఆయన రక్తము ద్వారా, నమ్ముట ద్వారా, విశ్వాసం ఉంచుట ద్వారా, సహవాసం కలిగి ఉండుట ద్వారా ఆయన వెలుగులోనికి నడిచి వచ్చినప్పుడు నీ జీవితంలో, నా
జీవితంలో, యావత్తు సమాజ జీవితంలో ఇది నెరవేరుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు మొదటి భాగాన్నే మనం నేర్చుకున్నాం. మొదటి భాగం అంటే ఏంటి? వెలుగు యొక్క మూలం ఏంటి? ఏమండి, పెళ్లి సంబంధం చూసేటప్పుడు ఏం చేస్తాం? అటు 7 తరాలు, ఇటు 7 తరాలు. ఇప్పుడు ఈ వెలుగేంటి? వెలుగు వెనకాల ఎవరున్నారు అనేది పూర్వాపరాలను మనము పరిశీలన చేశాం. దేవునికి స్తోత్రం. మనం పరిశీలన చేసిన తర్వాత మనకి తెలిసింది ఏంటి? యేసయ్యలో వెలుగుంది. ఆమెన్. యేసయ్యలోకి వస్తే, ఆయనతో నడిస్తే, ఆయనతో సహవాసము చేస్తే, ఆ వెలుగు ఉండగానే, సమయము ఉండగానే ఇదిగో దిద్దుకుని సరిచేసుకుంటే ఆ పాపము నుంచి రక్షించబడి, పాపము నుంచి విడుదల పొంది పవిత్రులుగా, పరిశుద్ధులుగా, వెలుగుమయముగా కాబోతున్నాము అన్నది ఒక క్లారిటీ వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు రెండవ భాగంలోనికి వెళదాం. రెండవ భాగంలోనికి వెళితే వెలుగు యొక్క స్థానం ఏంటి? నువ్వు వెలిగించబడ్డావు, రక్షించబడ్డావు, నువ్వు ఆ వెలుగును నమ్మావు, విశ్వసించావు, దిద్దుకున్నావు. ఇప్పుడు వెలిగించబడ్డావు. వెలిగించబడినటువంటి నీ స్థానం ఎక్కడా? నిన్ను వదిలిపెట్టేస్తాడు ఆయన? వదిలిపెట్టే దేవుడు కాదు నా యేసయ్యా. ఆమెన్. చూద్దాం, వాక్యములోనికి వెళ్దాం. వాక్యములోనికి వెళ్ళి వాక్యాన్ని సరిచూసుకుందాం. వాక్యాన్ని ఆలోచన చేస్తే మనకు చక్కని సమాధానము దొరుకుతూ ఉంది గనుక మనమందరం మత్తయి సువార్తలోకి వెళదాం. మత్తయి సువార్తలోకి వెళదాం. 5వ అధ్యాయంలోకి వద్దాం. 5వ అధ్యాయంలోనికి వచ్చి అక్కడ 15వ వచనాన్ని చదవండి. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టబడుదురు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. వెలిగించబడిన మానవుడు, పాపము నుంచి పరిశుద్ధునిగా కడగబడిన మానవుడు, యేసయ్య తన రక్తము చేత కడగబడి పరిశుద్ధునిగా, పవిత్రునిగా, నీతిమంతునిగా, వెలుగుగా చేసినటువంటి చెయ్యబడిన ఈ మానవుడు ఇప్పుడు ఎక్కడుండాలి? ఎక్కడుండాలండి? ఆడి స్థానం ఎక్కడా? చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దీపస్తంభం మీద ఉండాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే, వెలిగించబడినటువంటి క్రైస్తవులుగా, రక్షించబడినటువంటి క్రైస్తవులుగా, బాప్తిస్మం పొందినటువంటి క్రైస్తవులుగా, నీతిని అనుసరించేటటువంటి క్రైస్తవులుగా నేటి సమాజములో చలామణిలో ఉన్నాం. అవునా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు నీ దీపము వెలిగించబడింది కదా, నీ హృదయము వెలిగించబడినది, నీవు వెలిగించబడ్డావు. మంచం కింద ఉన్నావా, కొంచెం కింద ఉన్నావా, తట్టలో ఉన్నావా, బుట్టలో ఉన్నావా, అనేకులకు వెలుగునిచ్చేటటువంటి దీపస్తంభముగా నిన్ను నీవు మార్చుకున్నావా? ఆమెన్. దానికి ఎవరు సమాధానం చెప్పరు. ఎందుకంటే అందరూ దెబ్బలాడతారు నా మీద. దానికి ఎవ్వరు సమాధానం చెప్పరు. వెలిగించబడిన తర్వాత ప్రపంచమంతా ఒక్కటైపోని, వెలిగించబడిన తరువాత దేశమంతా ఒక్కటైపోని, వెలిగించబడిన తరువాత క్రీస్తును అంగీకరించిన తరువాత, క్రీస్తు ప్రేమను పొందుకున్న తరువాత, క్రీస్తు వెలుగులోనికి వచ్చిన తరువాత, ఆయన రక్తము చేత పరిశుద్ధునిగా కడగబడి పరిశుద్ధముగా చెయ్యబడిన మానవుడుగా నీవు నేను ఉండినప్పుడు ప్రపంచం ఒక్కటైపోయినా, నువ్వు ఒంటరి వాడైనా ఆయన నిన్ను 1000 మందిగా చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా.
అందుకే పిల్లలు పాడుతూ ఉంటారు ఏమని, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు బట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు. ఒంటరి వాడు 1000 మంది మనుషులు తప్పు పట్టనే, మనుషులు నీ గురించి ఎన్నైనా మాట్లాడుకొని నువ్వు వెలిగించబడ్డావు. నువ్వెవరి కోసం? అలా మాట్లాడుకునే వారి కోసం నువ్వు వెలిగించబడలేదు. నువ్వు దేవుని కోసం వెలిగించబడ్డావు, ప్రభు కోసం వెలిగించబడ్డావు. ఎవరు ఏమనుకున్నా, ప్రపంచం తలకిందులైపోయినా, ప్రపంచమంతా ఒక్కటైపోయినా, దేశమంతా ఒక్కటైపోయినా, నువ్వు ఒంటరి వాడువైనా పర్లేదు, కానీ ఇదిగో నువ్వు సంపాదించిన వెలుగు నువ్వు మర్చిపోవద్దు. నువ్వు వెలిగించబడిన దీపానువు. నీ దీపము మంచం కింద ఉండకూడదు, కొంచెం కింద ఉండకూడదు, అనేకులకు కనబడాలి. ఈ రోజు నవ్విన వారే, ఈ రోజు చేదరించుకున్న వారే నువ్వు వెలుగుచుండేటటువంటి దీపము గనుక నువ్వు దీప స్తంభం మీద ఉంటే అందరూ చూసి అవమానపడే రోజు రాబోతుంది. ఆమేన్. ఇది నా మాట కాదు, నా మాట కాదు, వాక్యం చెప్తుంది మాట. నువ్వు వెలిగించబడిన దీపం. ఇక్కడ ఈ మాట మనం అనేక పర్యాయాలు, అనేక సందర్భాలు మనము చదువుతూ ఉంటే, నేను వెలిగించబడ్డాను, వెలిగించబడినప్పుడు అవమానం ఎదురవుతుంది. నేను వెలిగించబడ్డాను, నేను మనుషుల కోసం కాదు, క్రీస్తు నిమిత్తం వెలిగించబడ్డాను. అయితే ఈ మాటను బట్టి ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఏంటి అంటే, ఇదిగో అపోస్తుడైనటువంటి పౌలు క్రీస్తు నిమిత్తం వెలిగించబడ్డాడు. క్రీస్తు నిమిత్తం వెలిగించబడినప్పుడు ఇదిగో ఈ లోకాన్ని పెంటగా ఎంచానన్నాడు. ఆమేన్. రైటా రాంగా? రైట్. 100%, 200%. ఎందుకని? ప్రభు ద్వారా, ప్రభు రక్తములో కడగబడి వెలిగించబడ్డాడు. నీవు నేను వెలిగించబడ్డాం. ఒకవేళ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేం ఆలోచన చేస్తారో, ఒకవేళ మనలను ఏలన చేస్తారేమో, గేలి చేస్తారేమో, అవమానిస్తారేమో, చిన్నతనంగా చూస్తారేమో, చిన్న చూపుగా చూస్తున్నారేమో అని అనుకోవద్దు. నువ్వు వెలిగించబడిన దీపానివి. దేవుని వాక్యం మరలా చదవండి ఒకసారి నా కోసం. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఎంత ఉండు వారందరికీ. నా యేసయ్య ప్రారంభములోనే చెప్పాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నేను వెలిగించబడి లోకమంతటిని వెలిగించాను. మీరు వెలిగించబడి నీ ఇంట నుండి వారందరూ కూడా వెలిగించబడాలి. ఆమేన్. అందుకని అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అద్భుతమైన మాట. అయితే నువ్వు దీపస్తంభం మీద ఉన్నావా లేదా అని చూసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? నువ్వు దీపస్తంభం మీద ఉండాలి. నువ్వు వెలిగించబడిన దీపానివి, నువ్వు వెలిగించబడిన వ్యక్తివి. నీ స్థానం అక్కడ. అంతే కదా మనం మాట్లాడుకున్న రెండో భాగం ఏంటి? వెలుగు యొక్క స్థానం. నీ స్థానం, నా స్థానం, నీకు ఇవ్వబడినటువంటి స్థితి ఎక్కడ? దీపస్తంభం మీద మనం ఉండాలి. ఆమేన్. రెండో మాటలోకి వెళ్ళిపోదాం. త్వరగా రండి. కొరింథీ రాసిన రెండవ పత్రిక, 2 కొరింథీ 6:14 వచనాన్ని చూద్దాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు
చీకటితో ఏమి పొత్తు? ఆమెన్. చీకటికి వెలుగుకు ఫ్రెండ్షిప్ ఉంటుందా? ఏమండి, ఉంటుందంటారా? ఉండదు. చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరిద్దా? జోడు కుదిరిద్దా? కుదరదు. ఈ లోకంలో మనం చూస్తేనే వాటి విషయంలోనే జోడు కుదరనప్పుడు, వాటికే సమబుద్ధి కుదరనప్పుడు, ప్రతిదానికి కయ్యమంటే కయ్యము, కుయ్యమంటే కుయ్యం అనిపిస్తుంది. అవునా కాదా? ఒరే, నువ్వు చాలా చిరాగ్గా ఉంటావురా, చాలా చిరాగ్గా మాట్లాడతావురా, చెడ్డ పనులు చేస్తావురా, నీకు నాకు కుదరదు, నీతో నాకు పొత్తొద్దు. అందుకే ఆ మాటను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పౌలు గారు చెప్పేటటువంటి ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వెలుగునకు చీకటికి సాంగత్యం కుదురుతుందా? పొత్తు కుదురుతుందా? కుదరదు. అయితే మనము జాగ్రత్త కలిగి ఇదిగో ఆ చీకటి నుంచి వేరుపరచబడిన వారము. ఆమెన్, హల్లెలూయా. ఆ చీకటిలో నుంచి వెలుగుమయంలోనికి వచ్చిన వారము. ఆ చీకటిలో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని చిందించి, తన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచి, మనకు వెలుగునిచ్చి, సంతోషాన్నిచ్చి, ఆనందాన్ని ఇచ్చాడు. గనుక మరలా ఆ వెలుగులోనే ఉండాలి తప్ప, ఆ వెలుగులోనే నడవాలి తప్ప, అటువంటి సహవాసంలో ఉండాలి తప్ప చీకటి వైపుకు మనము అడుగులు వెయ్యకూడదు. ఆమెన్. సత్యమైన మాట. అందుకే పొత్తు కుదరదు, పొత్తు కుదరదు. ఎందుకు పొత్తు కుదరదు? నువ్వు దీపస్తంభం మీద ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. మూడవ మాటలోకి వెళ్ళిపోదాం, త్వరగా మూడవ మాటలోనికి వెళ్ళిపోదాం. మూడవ మాట ఏం చెప్తుంది? ఒక్కసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోకి వద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అక్కడ చక్కని మాట, 2వ అధ్యాయము 9వ వచనం చూడండి నా కోసం. అయితే అందరూ తీయాలా, అందరూ తీసి చూడాలా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, తన అన్నకాడ మీరు గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య వెలుగులోనికి, యేసయ్య కృపలోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని పిల్లలం మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, వెలుగులోకి వచ్చేసాం. వెలుగులోకి వచ్చిన తర్వాత మనం ఇంకా మంచం కింద కొంచెం కింద దాక్కోవలసిన పని లేదు. మనము దీపస్తంభం మీద ఉండాలి. ఆమెన్. మనం ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు. ఎలాంటి ప్రార్థన చేస్తామంటే, ప్రభువా, యేసయ్యా, రక్షకుడా, నీవు తండ్రి నన్ను తలగానే ఉంచునైనా తోకగా మాత్రం ఉంచొద్దు. ఒకరికి అప్పిచ్చే వాళ్ళలాగే ఉండాలి తప్ప అప్పు తీసుకునే వాళ్ళలాగా ఉండొద్దు. ప్రార్థన మంచిదే, దాంట్లో ఉన్న అర్థం మంచిదే, దాంట్లో ఉన్న తాత్పర్యం అర్థమవుతే ఇంకా అద్భుతమైన ప్రార్థన చేయగలవు నువ్వు. ఏంటి అని ఏం చెప్తున్నాడు ఆయన? అయితే నేను నిన్ను వెలిగించాను కదా, నేను నీకోసం ప్రాణం పెట్టాను కదా, నీ స్థానం ఎక్కడ తెలుసా? అక్కడ. నువ్వెవరో తెలుసా? రాజులైన యాజక సమూహం. అద్భుతమైన మాట. మరలా చూడండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చెయ్యాలి. ఆయన గుణలక్షణాలు చెప్పాలి, ప్రకటన చెయ్యాలి. నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనము, మీరు దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. దేవుని పిల్లలమై ఉన్నామండి. దేవుని కుమార్తెలుగా ఉన్నాం, దేవునికి కుమారులుగా మనం ఉన్నాం, రాజులైన వారుగా ఉన్నాం, యాజక సమూహముగా ఉన్నాం, మనము యువరాజుల వలె ఉన్నాం. అందుకే అక్కడ ఉంచాలని చూస్తున్నాడు ఆయన. మనం ఎవరి సొత్తు? చీకటి సొత్తా? మనం ఎవరి సొత్తు? సాతాను సొత్తా? మనం ఎవరి సొత్తు? అంధకారము సొత్తా? మనము కాదు, మనము దేవుని సొత్తైన ప్రజలుగా మనమున్నాం. ఆమెన్.
దేవుని పిల్లలమై ఉన్నాం. దేవుని సన్నిధిలో యువరాజుల వలె యువరాణుల వలె అలంకరింపబడిన వధువు సంఘముగా సిద్ధపడండి అని చెప్తున్నాడు. ఎందుకని? వివాహం చేసుకుంటాను మిమ్మల్ని, నేను పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, సిద్ధపడుమా సంగమా, సిద్ధపడుమా అంటున్నాడు. అయితే మూడవ భాగంలోకి వెళ్ళిపోదాం. సమయం తక్కువగా ఉన్నందున మూడవ భాగంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. మొదటి భాగం చెప్పండి. మొదటి భాగం ఏంటి? వెలుగు యొక్క మూలం, వెలుగు యొక్క విశిష్టత, వెలుగు యొక్క గొప్పతనం. ఆమెన్, హల్లెలూయా. రెండవ భాగం ఏంటి? రెండవ భాగం ఏంటి? వెలుగు వలన, వెలుగు ద్వారా వచ్చేటటువంటి లాభం, అదే వెలుగు యొక్క స్థానం. ఆమెన్, వెలుగు యొక్క స్థానం. మూడవ దానిలోనికి వెళ్ళిపోదాం మనం. ఇక వెలుగు యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు చీకట్లో నుంచి తీసుకొచ్చి వెలుగులో పెట్టావు కదా, ఇప్పుడు ఆ యొక్క పాపపు బ్రతుకులో జీవించినప్పుడు, రోత జీవితంలో జీవించినప్పుడు అక్కడి నుంచి చెయ్యి పట్టి లాక్కొచ్చి శుభ్రంగా ఒక మంచి మినరల్ వాటర్తో నన్ను పరిశుభ్రం చేసి ఇప్పుడు నన్ను తీసుకొచ్చావు, ఇప్పుడు నేను ఎక్కడే ఉండాలా, నాకంటూ ఏమన్నా ఉన్నదా అని ఒక మనిషి ఇలా అడుగుతున్నాడు. అయితే మూడవ విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడి నుంచి తర్వాత జరిగే ఉద్దేశం ఏంటో వాక్యములోనికి వెళితే మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయము మత్తయి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 5వ అధ్యాయములోకి రండి. 5వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు మనకు 16వ వచనము కావాల్సింది చదివే ప్రయత్నం చేయండి. మనుషులు 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమెన్, హల్లెలూయా. ఎలా చూడండి, ఎలా చూడండి. ఇప్పుడు ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. ఏమండి, ఎలా వింటున్నారా? చీకట్లో ఉన్నాడు. చీకట్లో నుంచి ఆయన చెయ్యి పట్టి తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. వెలుగులో తీసుకొచ్చిన మనిషి తర్వాత చేయాల్సిన పనేంటో చెప్తున్నాడు. ఏంటి? ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి. మీ సత్క్రియలు చూసి, ఒరే బాబు, నువ్వొక లైటురా, నువ్వొక లాంతెరవురా, నువ్వొక లోకానికి వెలుగుగా కనిపించేటటువంటి నువ్వొక పనిముట్టువురా. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా జీవిస్తే, నువ్వు బ్రతికేటటువంటి బ్రతుకు, నువ్వు నడిచేటటువంటి నడవడిక, నువ్వు మాట్లాడే విధానం, చూసే విధానం, నువ్వు చేసే పని విధానం, అది నువ్వు చేసినప్పుడు నీ సత్క్రియలు, నీ క్రియలు, నీ తలంపులు, నీ మాటలు, నీ ఉద్దేశము, నీ తలంపులు సమాజం చూసి, అయ్యో ఈడొకప్పుడు పాపి, ఒకప్పుడు దుర్మార్గుడు, ఈడొకప్పుడు దుష్కాంతకుడు, ఈడొకప్పుడు హానికరుడు, పనికి మాలిన వాడు, ఈరోజు మంచి పనులు చేస్తున్నాడు, మంచి కార్యాలు చేస్తున్నాడు, మంచి సహకారం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు పరలోకమందున్న మీ తండ్రి చూసి మహిమ పరచబడాలి. ఆమేన్. మహిమ పరచబడినప్పుడు ఇప్పుడు ఆ వెలుగు ఏం చేయబడాలి? ప్రకాశింపనీయుడి. ఆమేన్, హల్లెలూయా. 3 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. అంధకారములో మానవుడు వెలుగులోనికి వచ్చి వెలిగించబడ్డాడు. ఆ వెలుగును బట్టి తండ్రిని మహిమపరచాలి, తండ్రిని మహిమపరిచి లోకానికి వెలుగుగా ఉండాలి. అది సంగతి. తర్వాత ముందుకెళ్దామా? తర్వాత ముందుకెళ్దాం, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథములోకి రండి నా కోసం ఒక్కసారి నా కోసం సామెతల గ్రంథములోకి వస్తే చాలా విషయాలు నేను చెప్పడానికి సమయం చాలట్లే, కుదించి చేస్తున్నాను నేను. ఇక సామెతల గ్రంథములోనికి వస్తే అక్కడ 4వ అధ్యాయములోనికి రండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము. పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము
అంతకంతకు తేజరిల్లును. ఆమెన్. అద్భుతమైన మాట. ఇప్పుడు ఈ మానవుడు వెలిగించబడి తండ్రిని మహిమపరుస్తూ లోకానికి వెలుగుగా ఉన్నప్పుడు ఈ సత్క్రియలు చేస్తున్నాడు కదా, మంచి కార్యాలు చేస్తున్నాడు కదా, నలుగురికి వెలుగునిచ్చేటటువంటి వాడిగా, నమ్మకమైనటువంటి వాడిగా, సాక్షిగా జీవిస్తున్నాడు కదా. ఇప్పుడు ఇదిగో అతని వెలుగు వేకువ వలె తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు ఏమైపోద్ది? తేజరిల్లును అని రాయబడింది. ఆమెన్. ఆడ నిత్యము ఎలుగుతూనే ఉంటాడు. కొన్నిసార్లు ఎలా వినండి, కొన్నిసార్లు మనం పిల్లలతో అంటాం, వీడు అసలు మాట అంటలేదు, వీడు అంతకంతకి ఏమైపోతున్నాడు అంతేనా కాదండి? జనరల్గా మాట్లాడుకుందాం. ఒక్క మాట అది మాట్లాడుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. వీడు అంతకంతకి ఏమైపోతుంది, జగజారిపోతున్నాడు, అంతకంతకి పనికిమాలంలో తయారవుతున్నాడు. ఎందుకని? అంతకంతకి పనికిమాలిన పనులు చేస్తున్నాడు. వీడు ఒకసారి కాకపోయినా ఒకసారి మాట అంటున్నాడు, అంతేనా కాదా? మాట అంటలేదు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు తండ్రిని మహిమపరిచినట్టు, నువ్వు తండ్రిని మహిమపరిస్తే, నువ్వు వెలుగుమయంగా లోకానికి నువ్వు కనబడితే, సాక్షిగా నువ్వు కనబడితే, నీ వెలుగు, నీ యొక్క నీతిమయమైన జీవితం, నీ సత్క్రియలతో కూడిన జీవితం, నీ సత్ప్రవర్తనతో కూడిన జీవితం అంతకంతకు వెలుగుమయముగా తరతరములు నిలిచిపోద్ది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదండి? అవునా కాదా? తర్వాత ముందుకెళ్ళిపోదాం. ఇక అందుకనే ఎందుకు ఇవన్నీ చెప్పబడుతున్నాయి ముగించేస్తున్నాను. ఇక లాస్ట్లోకి వచ్చేసాను. ఇవన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయి? మానవుడు అంధకారములో ఉన్నాడు. ఈ అంధకారములో ఉన్నవాడికి దారి కనబడతా లేదు, సత్యమైనది ఏదో తెలియట్లేదు. ఒకవేళ గొప్ప చదువును చదువుకోవచ్చు, నువ్వు చదువులో జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు, ఉద్యోగంలో జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు, వ్యాపారములో జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు. దేవునిని వెతుకుటలో, దేవుని వెలుగులో నిలుచుటలో, దేవుని వెలుగులో నడుచుటలో, ఆ దీపస్తంభం మీద ఉంచబడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా ఈ రాత్రి? ఆమెన్. అదే అడుగుతున్నాడు ఆయన, అదే మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వెంత గొప్పవాడువైనా తప్పులేదు, నీకు కలిగిందంతా కూడా నా వలనే నీకు ఇచ్చాను నేను. ఈ మాట మరి యోబు గారే అంటున్నాడు, నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా పోతా. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? భార్య, పిల్లలు, ఆస్తి, ఐశ్వర్యం, ఇంకా ఆస్తి పాస్తులు, పొలాలు, పొట్లు. ఇవన్నీ ఎవరిచ్చిందన్నాడు ఆయన? దేవుడే నాకు ఇచ్చాడు, ఇదిగో దేవుడే తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు నీ పొలాల గురించి కానీ, నీ కలిగినటువంటి ఆస్తి గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీ బిడ్డల గురించి మాట్లాడతలేదు కానీ, ఆయన నిన్ను లోకానికి వెలుగుమయం చేశాడు కదా. నువ్వు వెలిగించబడిన దీపముగా ఉన్నావా, ఆరిపోయే దీపంగా ఉన్నావా? దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మను ఆర్పకుడి, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఇదిగో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, సమయం ఉండగానే ప్రభువును తెలుసుకోవాలి. ఇదిగో నీ పరిస్థితులు మారకముందే నీవు సొంత రక్షకుని అంగీకరించాలి. ఇదిగో అందుకే ఆయన ఈ మాట చెప్తూ ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? నీవు ప్రయాసపడి నువ్వు భారం మోస్తున్నావు, నీ జీవితంలో వెలుగు లేదు, నీ జీవితంలో అంధకారము, నీ జీవితంలో కష్టము, నీ జీవితంలో పాపము, నీ జీవితంలో చీకటమయమైపోయింది. నీ చీకటిని తోలివేయడానికి, నీ జీవితమును వెలుగుమయము చేయడానికి నేను నిన్ను పిలుస్తున్నాను, నేను రక్షిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. నువ్వు ఏ బంధకాలలో చిక్కుకున్నా, ఏ పరిస్థితుల్లో కట్టబడినా, ఏ పరిస్థితుల్లో నువ్వు నలగొట్టబడినా, నేను
కఠినమైన వాటి నుంచి విడిపిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను. అందుకే నా ఒక మంచి మాట గుర్తుకొస్తుంది, రక్షింప నేరకుండానట్లు నా హస్తము కొరచకాలేదు. అందుకే నా యేసయ్య చెప్పేటటువంటి మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని నా యేసయ్య పిలుస్తున్నాడు. ఎందుకని? నిన్ను వెలిగించాలని. ఎందుకు పిలుస్తున్నాడు? పని లేదని నువ్వు అనుకోవచ్చు, ఈ యొక్క తలకాయ నొప్పి ఏంట్రా నువ్వు అనుకోవచ్చు. ఎందుకు పిలుస్తున్నాడంటే నువ్వు అంధకారంలో ఉన్నావు, నువ్వు బానిస బ్రతుకుతున్నావు, నువ్వు పాప జీవితంలో ఉన్నావు, నీ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. నిన్ను పిలిచేది ఎందుకంటే నిన్ను వెలిగించి, నిన్ను రక్షించి, ఒక మంచి సహవాసాన్ని ఇచ్చి, నిన్ను ఆయన రాజులైన యాజక సమూహంగా చెయ్యడానికి పిలుస్తున్నాడు. ఈ పిలుపును వింటావా? ఈ మాట నువ్వు వింటావా? ఈ పిలుపును అర్థం చేసుకుంటావా? గొర్రెని కేకేస్తే పరిగెత్తుకొస్తుంది, గేదెని పిలిస్తే పరిగెత్తుకొస్తుంది, కోడిని బొబ్బొబ్బొబ్బో అంటే కోడి పరిగెత్తుకొస్తుంది. నేటి మానవుడు తండ్రి పిలిచినప్పుడు, ప్రభు పిలిచినప్పుడు రాలేకపోతున్నాడు. రాలేనటువంటి స్థితిలో ఉన్నావు కనుక నీ చీకటి నిన్ను విడిచిపోతలేదు, నీ పాపము నిన్ను విడిచిపోతలేదు, నీ అంధకారములోనే కొట్టుమిట్టాడుతున్నావు. దారి తెలుసుకోవాలి అన్న ఆసక్తి నీలో లేదు. ఆసక్తి నీలోకి వచ్చి యేసు ప్రభువని, రక్షించువాడని, నా యేసయ్య ఎంత ప్రేమమయుడో తెలుసా, నా యేసయ్య ఎంత కృప కలిగిన వాడో తెలుసా, నా యేసయ్య ఎంత రక్షించేవాడో తెలుసా, ఆయన ఎలాంటి రక్షణ ఇచ్చాడు తెలుసా, తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నీ కోసం నీ భార్య చనిపోద్దా? ఈరోజు నీ కోసం నీ భర్త చనిపోతాడా? నీ పిల్లలు చనిపోగలరా? లేదు, లేదు, లేదు. మనిషి చనిపోయిన 3వ గంటకు తీసుకెళ్ళిపోవాల్సిందే. 3వ గంటకు తీసుకెళ్ళకపోతే కష్టం. కానీ నా యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి నీ కోసము, నా కోసము సర్వలోకమును వెలిగించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను నన్ను రక్షించాడు నా యేసయ్య. ఆమేన్. ఆయన ప్రేమ అర్థం చేసుకుంటావా? నిన్ను వెలుగుమయం చేస్తాడు ఆయన. ఆయన నువ్వు అంగీకరిస్తే నీ అంధకారాన్ని తొలగించి వేస్తాడు. నువ్వు ఆయన నీ ఇంటికి పిలిస్తే నీకు రక్షణ ఇస్తాడు. ఆ అంధకారం నుంచి నువ్వు తొలగించబడాలి, ఆ చీకటి నుంచి తొలగించబడాలి, నువ్వు వెలిగించబడాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలో వంచండి, అందరూ తలలో వంచండి. ఇది చాలా విలువైన సమయం. ఇది పిలుస్తున్నాడు, కుటుంబమును పిలుస్తున్నాడు, సంఘమును పిలుస్తున్నాడు, సమాజమును పిలుస్తున్నాడు. ఇదిగో నేను రక్షింప నేరకుండానట్లు నా హస్తము కొరచకాలేదు. నువ్వు ప్రయాసపడి భారం మోస్తున్నావు, నీ భారాన్ని దించేస్తాను, నీ పాపాన్ని తొలగిస్తాను, నీ శాపమును తొలగిస్తాను. నా కోసం ఎవ్వరూ కూడా ఎంత త్యాగం చేయలేదు నేటి వరకు. నేను పుట్టి 35 సంవత్సరాలు కావస్తుంది. ఇన్ని సంవత్సరాల నా వయసును బట్టి ఎవ్వరూ నా కోసం త్యాగం చేయలేదు. యేసయ్య తప్ప, యేసయ్య మాత్రమే చేశాడు. ఆయన 2024 సంవత్సరాల క్రితం మనం ఇంకనూ పాపులమై ఉండగా, నీతిమంతుడు అనేవాడు భూమి మీద లేనప్పుడు, దేవుడిచ్చే అనుగ్రహం పొందలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, చీకటిలో, అంధకారములో, పాపములో, పాపపు భూయిష్టమైన పరిస్థితిలో జీవించినప్పుడు నా యేసయ్య వెలుగుగా భూలోకానికి వచ్చాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ జీవితమును వెలుగుమయము నేను చేస్తాను. నేను నిన్ను వెలిగిస్తాను, నేను నిన్ను వెలిగిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, నీకు ఒక మంచి సహవాసం ఇస్తా, నువ్వు అనేకులకు సాక్షి
సాక్షిగా తండ్రిని మహిమపరుస్తూ, తండ్రిని ఘనపరుస్తూ లోకమునకు వెలుగుగా ఉండాలని ఆయన నిన్ను తయారు చెయ్యాలి, నిన్ను సంసిద్ధత చెయ్యాలని, నిన్ను సమాయత్తము చెయ్యాలని, నిన్ను సిద్ధపరచాలని చూస్తున్నాడు ఆయన. అర్థం చేసుకుంటారా? ఆయన నీదేది అడగట్లేదు, ఆయన నీ హృదయమే అడుగుతున్నాడు. నీ గుడ్డితనాన్ని మాత్రమే తీసివేస్తానంటున్నాడు, నీ పాపమును మాత్రమే తీసివేస్తానంటున్నాడు, నీ అంధకారమును తీసివేస్తాను అంటున్నాడు. నిన్ను నన్ను దీపస్తంభం మీద నిలబెడతానన్నాడు.